చేపడతాం. అదేవిధంగా ఇక్కడ రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ నేటిది కాదు, 40-50 ఏళ్ల క్రితం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి అనేక ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఈ డిమాండ్ లేవనెత్తినా కూడా ఇచ్చినట్టే ఇచ్చి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చే కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్కు తరలించడం, అక్కడ శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ లాంగవాలా అక్కడకు మరి ఒప్పందంతో పంజాబ్ తరలించడం జరిగింది. ఒకవైపు కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుంటే మరోవైపు మేమేం తీసిపోము, ఈ తెలంగాణకు మేము కూడా అన్యాయం చేస్తామని చెప్పి గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా బీజేపీ నిర్లక్ష్యం వహిస్తున్నది. ఖచ్చితంగా ఎప్పుడు ఇక్కడ డిమాండ్ లేపినా కూడా ఇక్కడ ఫీజబిలిటీ కాదు, కోచ్ ఫ్యాక్టరీ ఫీజబిలిటీ లేదంటూనే మరోపక్క మహారాష్ట్రలో ఉన్నటువంటి లాతూర్ కానీ ఇతర గుజరాత్ కానీ తదితర రాష్ట్రాలకు మరి బీజేపీ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ తీసుకుపోవటాన్ని ప్రజలు మరి తెలంగాణ ప్రజలు సహించలేని పరిస్థితులు ఉన్నారు. అందుకే ఇది ఈ బడ్జెట్ సమావేశంలో తొలి ప్రయత్నంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇది అంతం కాదు, ఆరంభం. ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు, విభజన చట్టాల్లో ఉన్నటువంటి హామీలు అన్ని నెరవేర్చే వరకు కూడా మేము ప్రజల పక్షాన వీధి పోరాటాలు చేసి పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా రాష్ట్రాలు కానీ మన వరంగల్ ఉమ్మడి జిల్లా కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా వాళ్ళ బడ్జెట్ రూపొందించిందో వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం మీద బీజేపీ ప్రభుత్వం సంస్థలపై ప్రజల సంఘర్షణ చేస్తుంది. ఈసారి కూడా అదే విధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో ఈ కేంద్ర ప్రభుత్వం మనకు ఏదో సభ్యులపై ఆలోచన నుండి బలమైన సభ్యులు మిగిలింది. వాళ్ళు కూడా ముందు సమాధానం ఇప్పుడు ముందు వ్యతిరేకంగా ఏది కూడా మనకు ఎదురు తెలియకుండా అన్న బందీతో పెట్టింది. వాస్తవంగా అది ప్రజల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించలేని బంధువులు. కాబట్టి మనందరం ఇవాళ ఉమ్మడి జిల్లా తర్వాత అన్న జిల్లా